శ్రీ గురు చరిత్ర అధ్యాయం 25. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. అటుపైన శ్రీగురుడు చేసిన దివ్య లీలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు. ఒకప్పుడు వైడూర్య నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తుండేవాడు. అతడు హిందూ మత ద్వేషి, ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలో గల వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు. అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతుండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచారపరులు అలా చేయడం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు. కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతుండేవారు. యజ్ఞకాండలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులను చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తుండేవాడు. అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడు. ఆ సంగతి విని ధనాశపరులెందరో అతని మెప్పుకు కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు. ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి, రాజా, సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు. మేము దేశంలోని పండితులను శాస్త్రం వాదంతోనూ ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి, మా ప్రతిభ నిరూపించగలము అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని, ఓడిన వారికి దండించగలనని ప్రకటించారు. అటువంటి బహుమానాలను ఆశించి మన వేద శాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకు అంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు. మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా అకు పండితులకు జయపత్రాలిచ్చి వేయక తప్పలేదు. అప్పుడు ఆ రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు, ఆభరణాలు, భారీ ఎత్తున కానుకలు బహుమానమిచ్చి ఏనుగునెక్కించి మేళతాళాలతో ఊరేగించాడు. వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు. వేద పండితులను వేద పండితులకే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది. అంతటితో ఆ పండితులు మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతో, అయ్యా, మా పాండిత్యము, మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదనానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనం ఏమిటి? కనుక మీరు సెలవిస్తే మేము ఈ రాజ్యం అంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలచాము. మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు. రాజు కందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. వారు ఏనుగులనెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రిక పొందసాగారు. వాళ్ళిద్దరూ ప్రజల జయధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు. అచ్చటి త్రివిక్రమ భారతి వేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి, ఏమయ్యా, నువ్వు వేదజ్ఞుడవైతే మాతో వాదించు, లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైన ఇవ్వు అన్నాడు. అందుకు త్రివిక్రమ భారతి, అయ్యా, నాకు వేదం రాదు. నేను కూడా మీలాగే రాజ సన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా. నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును. అలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు. మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు. ఆ పండితులు, అయ్యా, మాతో వాదించగల వారు మాకెక్కడా కనిపించలేదు. కనుకనే మాకు లెక్కలేనని జయపత్రాలు లభించాయి. అలానే నీవు కూడా ఒకటి వ్రాసివు, లేదా మాతో వాదించు అని పట్టుపట్టారు. అప్పుడు ఆ సన్యాసి, వీరికి గర్వం తలకెక్కింది. ఒళ్ళుపై తెలియకుండా సాటి పండితులను అందరినీ నిందిస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు. వీరి దగ్గరకు వీరికి తీసుకుపోతాను అని చెప్పి
పుచ్చుకుని వాళ్లతో ఇలా అన్నారు. పండితోత్తములారా, నేను స్వతంత్రుడను కాను. గంధర్వపురంలో మా గురుదేవులున్నారు. వారి ఆజ్ఞ తీసుకొని మీ కోరినట్లే ఆ రెంటిలో ఏదో ఒకటి చేయగలను. మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి. అందుకు మందాదులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు. త్రివిక్రమ భారతి వినయంతో కాలినడక వెళుతుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చొని వెళ్తున్నారు. సాధు సంతపురుషుల వద్దకు అలా వెళ్ళడం వలన ఆయు క్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు. గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద బష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఆకు పండితుల సంగతి విన్నవించి, పరాత్పర గుడ్లగూబ, సూర్యుని చూడలేనట్లే అజ్ఞాన అంధులు మిమ్మెరుగలేరు. మీ చేత వారికి హితం చెప్పించడానికై వారిని ఇక్కడికి తీసుకువచ్చాను. ఈ మందాదులను వారి నుండి నన్ను వేద ధర్మాన్ని కాపాడండి. మీ ఆజ్ఞ కోసం వచ్చాను. మీరేది చేయమంటే అదే చేస్తాను అని ప్రార్థించాడు. వాళ్ళు, మాకు కాలం వ్యర్థమైంది. ఇతడు జయపత్రం ఇవ్వడు, వాదభిక్ష ఇవ్వడు. మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కనుక మీ గురు శిష్యులలో ఎవరైనా ఆ రెంటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు. శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు. అయ్యా, మీ వంటి వేద విధులకు వాదించడం వలనే కలిగే ప్రయోజనం ఏమున్నది? వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభం ఏమిటి? ఎతులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము, ఓడినందువలన చిన్నతనము ఏమీ కలగవు. అటువంటి మా వలన మీకేమి ప్రయోజనము అన్నారు. అందుకు వారిద్దరూ, అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చాడు? కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదనానికి రండి, లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అను పట్టుబట్టాడు. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అయ్యా, వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు. వేదాలు అపారమైనవి. అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది. ఈ జయపత్రికల వలన ప్రయోజనం ఏమున్నది? మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతో, అయ్యా, మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము. మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అన్నారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదేవ దత్త.